ప్రైజ్ లార్డ్. యవనస్తులు కొంతమంది ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, "అన్న, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండాలంటే నేనేం చేయాలి? చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలని?" ఒక మంచి ప్రశ్న అడిగారు. చాలా తక్కువ మంది ఈ విధంగా అడుగుతారు. సో, మీరు అడిగారు అంటే మీకొక అండర్‌స్టాండింగ్ ఉంది. అదేంటంటే, ఇవన్నీ చెడ్డవి, ఇది చేయకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు, ఇలాంటివి చూడకూడదు, ఇలాంటి చెడ్డయి ఆలోచించకూడదు అని మీకొక అండర్‌స్టాండింగ్ ఉంది. కానీ మీ సమస్య ఏంటంటే దాంట్లోంచి ఎట్లా బయటికి రావాలా? అది చేయకుండా ఎట్లా ఆపు చేయాలి? అయితే ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది చెడ్డది అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంటది. అదేంటిది? మంచిది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ లోకంలో పరిశుద్ధమైనది ఒకటే. ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. అయితే ప్రాక్టికల్‌గా ఒక సంగతి ఆలోచిద్దాం. అదేంటంటే ఎందుకు ఈ విధంగా చెడ్డయి వస్తున్నాయి అంటే, మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో కళ్ళ ద్వారా, ఎక్కువ ఏదైతే మన చెవుల ద్వారా వింటూ ఉంటామో, ఎక్కువగా మనం దేంట్లో అయితే ఇన్వాల్వ్ అయిపోతామో, అది మన ఆలోచనలు, మన తలంపులు అవి ప్రింట్ అయిపోతాయి. అర్థమైందా? మన హృదయంలో ప్రింట్ అయిపోతాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్ మనము ఈ లోకంలో ఎదుర్కొన్నప్పుడు ఆటోమేటిక్‌గా హృదయంలో ఉన్నయన్నీ గూడా మాట రూపంలో, క్రియ రూపంలో, బిహేవియర్, యాటిట్యూడ్‌లో అవన్నీ బయటపడతాయి. వాటిలో ఏముంటాయంటే చెడ్డ మాటలుంటాయి, బూతులంటారు కదా! వల్గర్ వర్డ్స్ ఉంటాయి. ఆ విధమైనటువంటి ప్రవర్తన, చెడు ప్రవర్తన బయటకొస్తది. మరి దీనిలోంచి ఎట్లా బయటికి రావాలి అంటే, ఇందాక చెప్పినట్టు పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఒకటే ఒకటి దేవుని యొక్క వాక్యం. ప్రభు చెప్పే మాట ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 1లో, "నా కుమారుడా, నా ఉపదేశమును నువ్వు మరువద్దు" అంటున్నాడు. "నీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోమని" మూడో వచనంలో అంటాడు. దాని మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే వాక్యం వింటామో, ఏదైతే మనం పాటలు పాడతామో, ఏదైతే ప్రార్థన మనం చేస్తామో, ఏ మాటలైతే మన దేవుని మాటలు వింటామో, అది మనం ఎక్కడ దాచిపెట్టుకోవాలంటే, హృదయంలో దాచిపెట్టుకోవాలి. అర్థమైందా? హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం హృదయంలో దాచిపెట్టుకుంటామో, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాక్యము హృదయంలో ఉన్న మాటల జీవం కలిగదు కాబట్టి, ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. తద్వారా మనము చెడ్డ మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడతాం. కాబట్టి యోసేపు అనే యవనస్తుడు ఒకడున్నాడు. పాపం చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా మీకు? "నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయనన్నాడు." ఆయనకు ఆ మాట రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి. కాబట్టి మనందరము ముఖ్యంగా యవనస్తులుగా మీరు ప్రతిరోజు ఎంతసేపు ఎక్కువ బైబిల్ చదువుతూ ఉండాలా, రోజు బైబిల్ చదువుతూ ఉండాలా, పాటలు పాడుతూ ఉండాలా, రైట్? దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉండాలా. ఎక్కువగా ఈ విధంగా చేస్తున్నప్పుడు అవన్నీ హృదయంలో ఉంటాయి. కాబట్టి చెడు అనేటువంటిది రాకుండా మనము దాని మీద జయం పొందగలం. కాబట్టి బైబిల్ చదువుతుండండి, పాటలు పాడుతుండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, అడగండి సహాయం కొరకు. దేవుడు తప్పకుండా ఈ అలవాటు నుంచి, చెడుతనం నుంచి, చెడ్డ మాటలు రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఓకే. సో, ఆ విధంగా చేసి ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, మరి దేవుని పాటలు పాడుతూ, ఆ విధంగా చేస్తూ ఈ సమస్యను మీరు జయం పొందాలని నేను కోరుతున్నాను. ఓకే. సో, థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.